టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో మరి మార్చి 20వ తారీఖు గురువారం. ఈరోజు మరి బహుళ షష్ఠి అర్ధరాత్రి 2:46 వరకు, అంటే తెల్లవారి శుక్రవారం 21వ తారీఖు వరకు ఉంటుంది. తదనంతరం సప్తమి ఉంటుంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ అనురాధ నక్షత్రం అనేది రాత్రి 11:31 వరకు ఉంటుంది. తదనంతరం జ్యేష్ఠ నక్షత్రం అనేది ఉంటుంది. ఇక ఈరోజు మరి ఎటువంటి విశేషం కూడా చెప్పుకోదగింది లేదు. అయితే ఈరోజు మరి అనురాధ నక్షత్రం కనుక అది వృశ్చిక రాశిలో చంద్రుడి యొక్క పయనం కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా జ్యేష్ఠాదేవి లేదా ధూమావతి దేవిని ఆరాధించడం వల్ల మనకి ఆర్థికంగా కొంత మంచి జరిగే పరిస్థితి ఉంటుంది. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు చేపట్టిన ఏ పనులు అయినా సరే తప్పకుండా విజయ అవకాశాలు ఉన్నాయి. మొదట్లో చిన్న చిన్న అవాంతరాలు ఆలస్యాలు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా విజయం సాధించడం అనేది ఉంటుంది. మీకంట పెద్దవారి యొక్క తోడ్పాటు మీకు లభించడం అనేది కూడా ఉంటుంది. ఇక వృద్ధుల వల్ల కూడా ఏదైనా సరే వారి యొక్క ఆశీర్వాద బలం వల్ల కూడా ఎంతో కొంత ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. ఇక మన ఇంట్లో ఎవరైనా సరే పెద్ద వయసు కలిగిన ఆడవాళ్ళు ఉంటే వారి ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. ఇక కొత్తగా ఉద్యోగ మార్పుల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఆ మార్పులకు సంబంధించిన ఏవైనా సరే మనము పత్రం రాయటం ఇలాంటివి ఏవైనా సరే వాటికి సంబంధించిన ప్రాసెసింగ్ ఏదైనా ఉంటే కనుక వాటికి ఈరోజు మనం తప్పకుండా శ్రీకారం చుట్టుకోవచ్చు. విదేశాలకి వెళ్ళాలన్నా కూడా సాధ్యమవుతుంది. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. వృషభ రాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే ఉన్నాయి. ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి అది పెరిగినప్పటికీ కూడా చివరి నిమిషానికి వచ్చేప్పటికి ఆ ఒత్తిడిని మీరు జయించి ముందుకెళ్ళగలిగే పరిస్థితి కనిపిస్తుంది. భవన నిర్మాణ రంగంలో ఉన్నవారికి, తర్వాత ఈ ఇనప వస్తువులు కానీ, తర్వాత మరి ఈ గానుగా నూనె ఇలాంటి వాటికి సంబంధించిన అమ్మకాల్లో ఉన్నవారికి ఈరోజు మరింత పోషకరమైన వాతావరణం ఉంటుంది. అలాగే పప్పు దినుసులు వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా ఈరోజు అనుకూలత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో ఎవరైనా కనుక ఉంటే కనుక ఈరోజు వారి ఆ విషయంలో కొంత ముందుకెళ్ళే పరిస్థితి కదలిక రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు ఎక్కువ శాతం ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు కూడా కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే మరి కొంత ఈ శ్వాసకి సంబంధించినవి కానీ, నడుముకి సంబంధించినవి, వెన్నుకి సంబంధించిన కొంత ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దంతాలకు సంబంధించినవి కూడా ఒకసారి రావచ్చు. కానీ ఇంకా ఇతరత్ర మాత్రం ఎక్కువ శాతం అభివృద్ధిదాయకంగానే కనిపిస్తుంది. మీరు ఉద్యోగస్తులు అయితే కనుక ఉద్యోగాల్లో కొంత ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారంలో ఉంటే కనుక కొంత మందకోడిగా ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషానికి అమ్మయ్య పర్వాలేదు ఈ మాత్రం ఆదాయం అయితే వాళ్ళు లభించిందని ఒక రకమైన సంతృప్తి రావటం అనేది అయితే ఉంటుంది. స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బంది అనేది ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన పెద్ద పెను విషాదాలు కానీ మరి అననుకూల పరిస్థితులు కానీ లేవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళు మాత్రం ఈరోజు అన్ని విధాలుగా కూడా కొంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. వాహనాలు నడిపేప్పుడైతేనేమి, ఇళ్లల్లో మనం తొందరగా నడిచే బాత్రూములు కానీ ఏవైనా సరే కొంత ఈ మెట్లు ఎక్కడం దిగటం ఇలాంటి వేటిలో అయినా సరే ఒకసారి కొంత కాలు జారే ప్రమాదం ఉంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఈ ఎముకలు కీళ్ళ మీద ఇవాళ కొద్దిగా ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది. శని ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. కనుక జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం అయితే ఉంది. ఇంట్లో ఎవరైనా సరే వృద్ధ వ్యక్తులు ఉంటే వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఎలా చూసినప్పటికీ కూడా ఈరోజు వీరి యొక్క వ్యక్తిగత ఆరోగ్యం, ఇంటి యొక్క మానసిక స్థితి వీటి మీద ఈరోజు ఎక్కువ ప్రభావం చూపే పరిస్థితుంది. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎంచుకున్న పనుల్లో ఎక్కువ అదృష్టం అనేది ఉన్నప్పటికీ కూడా
ఇంటి వ్యవహారాల్లో మాత్రం ఏదైనా సరే కొంత అస్పష్టమైన వైఖరి కనబడే పరిస్థితి కనిపిస్తుంది. మనం ఎంత జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకున్నప్పటికీ కూడా ఇంట్లో వల్ల అదెందుకు ఇదెందుకు అని చెప్పి మన ఏదో రకంగా కొంత సతాయించే పరిస్థితి కూడా అధికంగానే కనిపిస్తుంది. అయితే మీకేదైనప్పటికీ కూడా ఒక మొండి పట్టుదల అవ్వకండి, లేదా సరే మీ పరువు పోకూడదు అనుకునే భావన అనుకోండి, మొత్తం మీద అయితే ఎలాగోలాట బెదిరించో అదిలించో బతిమాలో బామాలో ఏదో రకంగా మాత్రం కార్యాలను ముందుకు తీసుకెళ్ళగలిగే పరిస్థితి అయితే మాత్రం నెలకొంటుంది. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం సంతృప్తికరంగా సాగుతుంది. ప్రేమ పెళ్లి కోసం వేచి ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా వాటికి సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు కొద్దిగా గట్టిగా కొనసాగించడం అనేది అవసరం. తర్వాత ఇప్పటికే మరి వైద్య పర్యవేక్షణలో ఉన్న వాళ్ళు కానీ, లేదా ఇతరత్ర కొత్తగా గర్భం కావాలని కోరుకుంటున్న వాళ్ళు కానీ, దంపతులు కానీ ఈరోజు వాటికి సంబంధించిన ప్రయత్నాలు మరింత గట్టిగా సాగించినట్టయితే కొంత విజయం పొందే పరిస్థితి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. అమ్మగారు నాన్నగారు వారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారు ఈరోజు మరి ఏదైనా సరే ఆర్థిక అంశాల్లో అచితూచి అడుగు వేయవలసిన అవసరం అయితే ఎక్కువ కనిపిస్తుంది. కేవలం ఇల్లులు కొనాలన్నా, లేదా ఇల్లులు అమ్మాలన్నా, స్థలాలు అమ్మాలన్నా, స్థలాలు కొనాలన్నా వాటికి సంబంధించిన వ్యవహారాల్లో మాత్రమే ఈరోజు మనం ఏదైనా సరే ఈ ఆర్థికాన్ని తీసుకురావచ్చు. కానీ ఇక ఇతరత్ర ఏదైనా సరే ఈ ఆర్థిక లావాదేవీలు ఇవాళ నిర్వహించేప్పుడు మాత్రం 1-2 సార్లు ఆలోచించి తీసుకోవటం అనేది చాలా అవసరం. తర్వాత ఆర్థికంగా ఎంతో కొంత ఒక్కోసారి నష్టపోయే అవకాశం కూడా ఈరోజు అయితే ఎక్కువగా ఉంటుంది. కనుక పైన చెప్పిన కేవలం గృహ కొనుగోలు విషయంలో, అమ్మకాల విషయంలో మాత్రం తప్ప సాధ్యమైనంత వరకు కూడా కొత్త ఆర్థిక విషయాల జోలికి వెళ్ళవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ, శ్రమ ఉన్నప్పటికీ కూడా చివరికైతే వాటిని జయించి ముందుకు రాగలుగుతారు. ఇతరత్ర ఈరోజు మీకేం పెద్దగా చెప్పుకోదగిన చెడు పరిస్థితులు లేవు. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు మరి ఏ పని తలపెడదాం అనుకున్నప్పటికీ కూడా అడుగడుగున ఏవో రకమైన ప్రతిబంధకాలు ఎదురవటం అనేది అయితే కనిపిస్తుంది. సంతాన విషయంలో ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడ చేస్తుంది. తర్వాత బయట వాహనాలు నడిపేప్పుడు కూడా కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి అయితే ఉంది. కొత్తగా ఇల్లులు కానీ భూములు కొనాలంటే ఈ రోజుకి కూడా అనుకూలంగానే కనిపిస్తుంది. కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కొనసాగించుకోవచ్చు. అమ్మగారి ఆరోగ్య విషయంలో ఈరోజు కూడా ఎంతో కొంత వ్యతిరేకత అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ధనుర్రాశి వారు అయితే కనుక ఈరోజు తప్పనిసరి అయితే తప్ప సాధ్యమైనంత వరకు కూడా ఈ ఆర్థిక అంశాలకి కొంత దూరంగా ఉండటం అనేది అవసరం. అప్పటికి ఎంత జాగ్రత్త తీసుకుందాం అనుకున్నప్పటికీ కూడా తలవంతలంపుగా కొంత కొత్త ఖర్చులు మిమ్మల్ని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసే పరిస్థితి అయితే నెలకొనవచ్చు. ఇక ఏదైనా స్థాన మార్పుల కోసం కానీ, ప్రదేశ మార్పుల కోసం కానీ ప్రయత్నిస్తున్నట్టయితే ఆ ప్రయత్నాల్లో ఈరోజు ఒక స్పష్టమైన రూపం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఈరోజు ధనుర్రాశి వారికి అయితే కనుక ఒక ఆర్థిక అంశాలు తప్ప మిగతా అంశాలన్నీ కూడా యథాప్రకారంగా ఎటువంటి పరాభవాలకి తావివ్వకుండా ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఈరోజు మీరు రాఘవేంద్ర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మానసికంగా కొంత వెసులుబాటు లభించడం అనేది అయితే ఉంది. గత 2-3 రోజులుగా మనల్ని ఇబ్బంది పెడుతున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఈరోజు ఎంతో కొంత ముందుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఉన్నప్పటికీ కూడా తప్పకుండా మీదైన బాణీలో 10 మంది దృష్టిని ఆకర్షించగలుగుతారు. ఇక దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి, ధనిష్ట నక్షత్రం వారికి ఎక్కువ అనుకూలత అనేది ఉంటుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. శ్రమతో కూడిన విజయాలు మాత్రమే లభిస్తాయి. మీరు బద్ధకంగా శ్రమ పడకుండా అదంతటదే అవ్వాలి అని కోరుకుంటే మాత్రం అది దురాశ అవుతుంది. కనుక దాన్ని మాత్రం పక్కన పెట్టి మీరు ఏదైనా సరే గట్టిగా ప్రయత్నించినట్టయితే తప్పకుండా విజయం పొందుతారు.
అయితే ఇంకా ఉద్యోగంలో ఉన్నవారికి మాత్రం అనుకోకుండా ఏమైనా సరే మార్పులు సంభవించడానికి ఆకస్మికంగా అనుకోకుండా ఆ రకమైన పరిస్థితులు తలెత్తచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవటం అనేది, తర్వాత ఇతరుల మూలకంగా ఏమైనా సరే చికాకులు కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోండి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఖర్చులు ఎక్కువే ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చులు కొంతవరకు సద్వినియోగం అవ్వడానికి ఉంటుంది. ఏదైనా సరే పుణ్యక్షేత్రాల దర్శన కానీ లేదా మానసిక ఆనందాన్ని ఇచ్చే ప్రదేశాల సందర్శన కానీ చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెద్దల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా మీరు మీ యొక్క ప్రయత్నాలని కొంతవరకు ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఆస్కారం ఎక్కువగా లభిస్తుంది. సంతాన విషయంలో ఇప్పటికీ అటు ఇటు తెలియని పరిస్థితి ఇంకా అనిశ్చిత కొనసాగేలాగానే కనిపిస్తుంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే లేవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి.